అందిన వార్త మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా కూడా బంద్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం దేశవ్యాప్తంగా కూడా బంద్ అనమాట. ఏంటి బంద్ చేయన్నారు ఏంటి అని చూసుకున్నట్లయితే మెడికల్ షాపులు బంద్కు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ ద కెమిస్ట్రీ డ్రగ్జిస్ట్ ఏదైతే ఉందో ఏఐఓసిడి తెలంగాణ కెమిస్ట్రీ డ్రగ్జిస్ట్ అసోసియేషన్ పిలుపునిచ్చాయి. అసలు ఎందుకు బంద్ చేయన్నారు ఏంటంటే నిరసనలో దేశవ్యాప్తంగా 12.40 లక్షల మంది కూడా కెమిస్ట్రీలు డిస్ట్రిబ్యూటర్లు కూడా పాల్గొంటారని చెప్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ ఫార్మసీ ఆన్లైన్లో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ మరియు ఇక అలవాటుగా మారే మందుల విక్రయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో సృష్టిస్తున్న నకిలీ ప్రిస్క్రిప్షన్లు మరియు కార్పొరేట్ సంస్థలు భారీగా డిస్కౌంట్ల వల్ల ప్రజారోగ్యానికి తీవ్రంగా ముప్పు వాటిల్తుందని అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనిపైన వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే మున్ముందు నిరవధిక సమ్మె దిగుతామని వారు హెచ్చరించడం అయితే జరిగిందన్నమాట.